ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హైదరాబాద్ కానీ లేదంటే వేరే నగరాల్లో కానీ లేదంటే ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే రీసేల్ ప్రాపర్టీ అంటే అది ఇల్లు అయినా ఫ్లాట్ అయినా లేదంటే భూమి అయినా కొనడం మంచిదే కదా. ముఖ్యంగా ఇళ్ళ విషయంలో అంటే అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫ్లాట్స్ కానీ లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ రీసేల్లో కొనుక్కోవడం ఉత్తమమా కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు. నమస్తే. నమస్తే. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, తక్కువలో వచ్చేస్తుంది, సో నేను అంత పెట్టుకోలేను, అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం నా దగ్గర మనీ లేదు, సో సెకండ్ సేల్స్లో తక్కువకి వస్తుంది కాబట్టి నేను అది కొనుక్కోవడం బెస్ట్ కదా అని చాలామంది అటువైపు వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో రీసేల్లో ప్రాపర్టీ కొనడం అనేది మంచి డిసిజన్, దానిలో దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే రీసేల్ మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ అగైన్ సేమ్ రియల్ ఎస్టేట్ అనేదే ఒక డిఫరెంట్ మైండ్ సెట్ గేమ్ అది. సో ఇల్లు కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా ఏది మనం కొంటున్నాం అండ్ ఇట్ ఈస్ ఇన్ ల్యాక్స్, ఏది ముట్టుకున్నా లక్షలు కోట్లు కాబట్టి సో దాన్ని మనం బాగా డీప్గా రీసెర్చ్ చేసిన తర్వాతే కొనాలి. సో రీసేల్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది రీసేల్కి ఎందుకు వచ్చింది, దాని ప్రాపర్టీ ఏజ్ ఎంత, అది చెక్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ చెక్ మస్ట్. ప్రాపర్టీ ఏజ్ ఎంత ఉంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, అంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సో రీసేల్కి అయిన కారణం ఏంటి, సో నైబర్ ఇష్యూస్ ఉన్నాయా, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పార్కింగ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా ఇల్లీగల్గా థింగ్స్ జరుగుతున్నాయా సరౌండింగ్లో. ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంది కొన్న తర్వాత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా నియర్ బై ఏరియాస్లలో. ఆ తర్వాత కొన్న తర్వాత మళ్ళీ ఏం చేయలేము. అండ్ సేమ్ టైం అక్కడ కనెక్టివిటీ చూసుకున్న తర్వాత నాకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది. అండ్ మోస్ట్లీ రీసేల్స్ మా ఫ్రెండ్ సర్కిల్లో నేను కూడా రీసేల్ చేసినవి ఉన్నాయి చాలామందికి. అక్కడ ఏంటి వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్లేస్లో రెంట్కున్నారు. అంటే ఒకసారి ఆ ప్లేస్కి రెంట్లో వెళ్ళేసి అక్కడ ఉండి సరౌండింగ్ మొత్తం బాగా తెలిసి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పుడు రీసేల్ కొనుక్కోవడం అనేది 100% బెటర్. అంటే బాగుంది అనిపిస్తే ఇప్పుడు చాలా మంది రెంట్కి వస్తారు, రెంట్కి వచ్చిన తర్వాత అక్కడ అలవాటు పడిపోతారు. అక్కడ క్లైమేట్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ బాగా నచ్చాయి, కొనుక్కోవాలనుకుంటున్నారు. అప్పుడు న్యూ ఛాన్స్ లేదు, అందులోనే రీసేల్కి ఛాన్స్ ఉంది. 100% తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మీరు అక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, మీకు అన్ని ఫ్లెక్సిబుల్ అయిపోయాయి, మీరు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు ఇండైరెక్ట్గా. రోజు ఆఫీస్కి వెళ్ళవచ్చు, లేదా మీ బిజినెస్ని ఎలా చేసుకోవచ్చు, నైబర్స్తో రిలేషన్ అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల క్లైమేట్ బాండింగ్ అవ్వచ్చు. కాబట్టి 100% మీరు రీసేల్కి వెళ్ళిపోవచ్చు. సో రీసేల్కి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. దెన్ నథింగ్ చేంజ్ అన్నట్టు. మా అంటే ఫ్లోర్ మారుతుంది, లేదంటే బిల్డింగ్ మారుతుంది, లేదంటే ఇంకొక పక్క బిల్డింగో లేకపోతే ఇంకో పక్క బిల్డింగ్లో కొంటారు. సో ఇమీడియట్ మీరు రెంట్కుంటున్న దాంట్లోనే దొరకలేదు, కానీ ఒక 2-3 బిల్డింగ్లు దాటాకో లేకపోతే ఒక కమ్యూనిటీ దాటాకో వచ్చింది. అక్కడ చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. లీగల్గా లేదంటే వాటర్ వైజ్గా లేకపోతే ఏమైనా ఉన్నాయా ఇవి చూసుకోవాలి. అండ్ ఇంకొకటి మస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఓనర్కి ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయి. ఓకే, చాలా మంది ఏంటి లోన్ ఇష్యూస్ ఉంటాయి, డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎన్ఓసి వచ్చి ఉండదు. ఆ డిస్ప్యూట్స్ ఉన్నాయా ఓనర్కి, లేదంటే ఆ ఓనర్కి ప్లస్ అక్కడ ఏదైతే వేరే వాళ్ళు ఉన్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, మెయింటెనెన్స్ పెండింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పెండింగ్స్ కానీ, మన ట్యాక్స్ పెండింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా, వీటి మీద ఏదైనా మార్టిగేజెస్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమున్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయా, లోన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా, లేదా కోర్ట్ కేసెస్ ఉన్నాయా, టైటిల్స్ కరెక్ట్గా ఉందా, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూసుకోవాలి. ఇక లేదు ఇంకా ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటారు. కాకపోతే హైదరాబాద్ లాంటి ప్లేస్లో అడ్జస్ట్మెంట్స్ అనేది ఆబ్వియస్గా వాస్తు అడ్జస్ట్మెంట్ చాలా మంది చూస్తారు, కానీ కొన్ని మేజర్ వే పట్టించుకుంటారు, కానీ మైనర్ తీసేసుకుంటారు.
సో ఇవన్నీ బేసికల్గా రీసేల్కి వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఉండాలి. అదర్వైజ్ మనం ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, నీకు ఓపిక ఉంది వెయిట్ చేసేది, ప్రీ లాంచింగ్ ఉంది కదా కొత్తది, రిస్క్ అపిటైజ్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి వెళ్ళొచ్చు. అయినా నువ్వు రీసేల్కి ఎందుకు వెళ్తున్నావు, అడ్వాంటేజ్ ఉండాలి. మళ్ళీ కొన్న తర్వాత నీకు రిపేర్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ ఏ ఓల్డ్ ప్రాపర్టీ, దానికి మళ్ళీ మెయింటెనెన్స్ వైజ్ నీకు ఎంత ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది, నువ్వు మళ్ళీ కొత్తగా దాంట్లో ఏమేమి రిపేర్లు చేసుకోవచ్చు, సో ఎగ్జిస్టింగ్గా ఉన్న దాంట్లో ఎంత యూటిలైజ్ అవుతుంది, సో నీకు కొత్త దానికి కొనుక్కోవడానికి దీనికి ఎంత గ్యాప్ ఉంది, సో నీకు ఎన్ని లక్షలు సేవింగ్ జరుగుతుంది, సో వేరే అడ్వాంటేజ్ ఎంత జరుగుతున్నాయి, ఈ క్యాలిక్యులేషన్ కంపల్సరీగా చేయాలి. అండ్ టైటిల్, ప్రాపర్టీ ఓనర్, లీగల్ ఇష్యూస్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్, డిస్ప్యూట్స్, ఇవన్నీ ముందే క్లియర్ చేసుకోవాలి. పార్కింగ్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు, సో ఇవన్నీ చూసుకుంటే రీసేల్ 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడు కుకట్పల్లి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, కుకట్పల్లిలో వెళ్ళి నాకు కొత్తది కావాలంటే దొరకదు కదా, ఆబ్వియస్గా రీసేల్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి సిటీ అనేది బౌండరీస్ ఎక్స్పాండ్ అవుతున్నా కొద్దీ, సో ఏదైతే మిడ్ సిటీ ఉందో సెంటర్లో మనకు కావాలనుకుంటే ఆబ్వియస్గా మనం ఏరియా ప్రిఫరెన్స్ ఉంది, వేరే కన్వీనియంట్ ఉంది, వేరే అడ్వాంటేజెస్ ఉన్నాయి, నాకు కంపల్సరీ అక్కడ ఉంటే వేరే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు రీసేల్కి వెళ్ళిపోవడం 100%. అలాగే ఎన్ని సంవత్సరాలు అయితే బెస్ట్ అంటారు? ఇప్పుడు కొన్ని దాదాపు 30-40 సంవత్సరాల ప్రాపర్టీస్ కూడా వస్తుంటాయి, అది బెస్ట్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ల్యాండ్ వాల్యూని కానీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ వాల్యూని కానీ మనం తీసుకున్న ప్రాపర్టీ వాల్యూని కానీ ఎలా మనం దాన్ని, మనకి ఇప్పుడు ప్రాపర్టీస్ ఎప్పుడు రీసేల్వి లెస్ దెన్ 10 years బెస్ట్ ఫిట్ అన్నట్టు. సో ఏదైనా 30 years 10 నుంచి 30 yearsకి వెళ్ళేసరికి మళ్ళీ ఏమవుతుంది, దాంట్లో నెంబర్ ఆఫ్ రిపేర్స్, మెయింటెనెన్స్ ఇష్యూస్, వేరే వేరే ఇష్యూస్ అనేవి వస్తాయి. 10 years బిలో 10 years ప్రాపర్టీ ది బెస్ట్ ప్రాపర్టీ. లేదు ఇంకా ఏజ్ దాని పెరుగుతున్న కొద్దీ దాని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ప్రైమ్ ఏరియాస్ ఉన్నాయి, 30 years ప్రాపర్టీ మీకు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ పాయింట్ చాలా బెటర్ డీల్ వస్తుంది. అండ్ లోపలికి వెళ్ళి మెయింటెనెన్స్ కానీ లేకపోతే రిపేర్స్ కానీ మైనర్గా అనిపించాయి, యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని బిల్డింగ్స్ డిమాలిష్ అవుతున్నాయి అవి కూడా చూసుకోవాలి. సో చూసుకున్నప్పుడు అప్పుడు మీకు బెస్ట్ డీల్ వస్తే వెళ్ళిపోవచ్చు. కానీ మరీ ఇక 30 దాటిపోయింది, ఇక రేపో మాపో దానికి గవర్నమెంట్ నుంచి డిమాలిష్కి ఉన్నాయి, అయినా నాకు అడ్వాంటేజ్ ఉంటుందేమో అనుకోవడం హెవీ రిస్క్ అది. సో ప్రతి దానిలో రిస్క్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది ఇండైరెక్ట్గా, అందుకనే నేను చెప్పేది ఎప్పుడు అదే, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ ఎమోషనల్ గేమ్, ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఎందుకంటే ఎమోషనల్గా వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఏదో ఒక చోట మళ్ళీ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఎమోషనల్ వెళ్ళకుండా ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా చూసుకొని నాకు అడ్వాంటేజ్ ఉంది, ఆబ్వియస్గా అడ్వాంటేజ్ ఉంది, నేను ఇప్పుడు కొత్త దానికి వెళ్తే ₹1,00,00,000 వెళ్తుంది, నేను పాత దానికి వెళ్తే నాకు 60 లక్షలకే వస్తుంది, 40 లక్షలు నాకు సేవ్ అవుతుంది, ఈఎంఐ తగ్గుతుంది, దాని బదులు నేను నా కిడ్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలను ఆ అమౌంట్తోని, నాకు ఆఫీస్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది, నాకు వేరే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు గో ఫర్ రీసేల్. దర్ ఇస్ నో డౌట్ ఇట్. కానీ రీసేల్ ప్రాపర్టీ అంటే కూడా, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ అంటే కూడా బ్యాంక్ లోన్స్ అనుకున్న స్థాయిలో రావు, ఒకవేళ వచ్చినా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రమే లోన్స్ ఇస్తాయంటారు. కొంత మనం డౌన్ పేమెంట్ కొంత కట్టుకొని ఈఎంఐ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇది సరిపోతుందా, సూట్ అవుతుంది? బ్యాంక్స్కి కావాల్సింది షూరిటీకి ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి కావాల్సిన ఆ ప్రాపర్టీకి ఉన్న వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సేమ్ టైం సిబిల్ స్కోర్, ఎలిజిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటారు. అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ బిహేవియర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ట్రాకింగ్ ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి బ్యాంక్స్కి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు కుకట్పల్లి లాంటి ఏరియాలో లోన్ ఆబ్వియస్గా అన్ని బ్యాంక్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కానీ ఎప్పుడు రీసేల్ అనేది ఇంకా తక్కువ అమౌంట్తోని మనం వెళ్తున్నాం కాబట్టి మాక్సిమం వీలైతే ఈఎంఐ ఎందుకంటే ఎక్కువ అమౌంట్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్టీ ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి రేపు ఏమైనా అవసరం వచ్చింది మళ్ళీ రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు అంత హ్యూజ్ డిఫరెన్సెస్ రాకపోవచ్చు.
కాబట్టి అది కొత్త ప్రాపర్టీ అయితే మీకు ఇక్కడ రిస్క్ తీసుకున్నా మీకు మళ్ళీ ఆ ప్రాపర్టీ ఏజ్ పెరగడానికి టైం పడుతుంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండదు, ఆల్రెడీ ఇట్స్ ఓల్డ్, అగైన్ యూ వాంట్ టు రీసేల్, అక్కడ మీకు అప్రిషియేషన్ అంత ఎక్కువ రాకపోవచ్చు. కాబట్టి దాన్ని బట్టి మీరు 90% 80% లోన్ అనేది వెళ్ళకుండా ఉండే విధంగా మేనేజబుల్ ప్రాపర్టీ ఉండేటట్టు చూసుకుంటే ఇట్స్ అడ్వాంటేజ్. అప్పుడు ఏమవుతుంది, మీ లోన్ క్లియరెన్స్ కూడా తొందర అయిపోతుంది, తక్కువ అమౌంట్తో వెళ్తారు కాబట్టి. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి 100% ఇంపార్టెంట్. సో ఇవే సజెషన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఇదే ఇండిపెండెంట్ హౌస్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రైమ్ ఏరియాస్లో రీసేల్కే ఛాన్సెస్ ఎక్కువ. లేదు అంటే కొత్త అవుట్కట్స్కి వెళ్ళి కొత్త ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొంత రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏరియాస్లో మీకు హౌస్ కావాలి ఇండిపెండెంట్ అంటే అది మ్యాక్సిమం రీసేల్. కాకపోతే దాని ప్రాపర్టీ ఏజ్, దాని యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్నే తీసుకుంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మనకి మేజర్గా బాగా పాపులర్ అయిన ఓయూ సరౌండింగ్ ఏరియాస్ కానీ, ఈసీఎల్ సైడ్ కానీ, ఇటు కుకట్పల్లి కానీ ఇటువైపు చూసుకుంటే మనకి లేవు అవైలబిలిటీస్. అయినా మనకి లేదు ఆ ఏరియాలో నేను ఇండిపెండెంట్ హౌసే కొనాలి అన్నప్పుడు ఆబ్వియస్గా ప్రాపర్టీ ఏజ్ని బట్టి, ఆ క్యాలిక్యులేషన్ని బట్టి ఇక్కడ ఇండిపెండెంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది అపార్ట్మెంట్ కంటే. ఎందుకంటే ప్రాపర్టీ ఏజ్ పెరిగింది కానీ మీకు తక్కువ వాల్యూకే వస్తుంది, ల్యాండ్ ప్రైస్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది, మీరు అక్కడ కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అపార్ట్మెంట్కి మీ పాసిబిలిటీస్ ఉండవు. కాబట్టి ఇండిపెండెంట్ రీసేల్ అనేది కొంత రిస్క్, కానీ ఆబ్వియస్గా దీని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు ప్రైస్ పెరుగుతుంది. సో ప్రైస్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి చెక్ చేసుకున్నాక డెసిషన్ తీసుకోవాలి కంపల్సరీ. అది మళ్ళీ ఆబ్వియస్గా సో రియల్ ఎస్టేట్లో థంబ్ రూల్ ఇస్ లీగల్. వితౌట్ లీగల్ స్టెప్ తీసుకోవద్దు ఇప్పుడున్న పరిస్థితులలో. అలాగే సెకండ్ కూడా మైండ్, హార్ట్ కంటే కూడా మైండ్తో ఎక్కువ మనం దాని మీద ఆలోచించాలి. హార్ట్ ఎప్పుడు ఎమోషన్తోనే చెప్తుంది, ఎమోషనే చెప్తుంది, మైండ్ ఎప్పుడు లాజికల్గా చెప్తుంది. అసలు ఏంటి, నేను ఎందుకు తీసుకోవాలి. చాలా మందికి తీసుకోవాలా వద్దా అనే అవసరం లేకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్లాక్ అయిపోయింది, రెంట్కి ఎవరు. అండ్ రీసేల్లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. రీసేల్ కనుక ఓన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు, సో అండ్ మీకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అనేది చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కాబట్టి మీరు ఆ రిస్క్ తీసుకొని రెంటల్ ఇన్కమ్ నుంచి మీ ఈఎంఐని మేనేజ్ చేసుకుంటూ, లేదా మీ ఈఎంఐ తక్కువ ఉండి రెంటల్ ఇన్కమే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అది రీసేల్లో అడ్వాంటేజ్ అవుతుంది ఎక్కువ. అదే మనం అవుట్కట్స్లో తీసుకున్నాము, రెంట్ తక్కువ ఉంటుంది ఇనిషియల్గా. సో కాబట్టి రెంటల్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా దగ్గర లంసమ్ ఉంది అమౌంట్, నాకు వేరే ఏవి తెలియదు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో అనుకున్నప్పుడు రీసేల్ తీసుకొని దాన్ని ఇన్కమ్ అసెట్ కింద మార్చుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు రీసేల్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. సో మీకేమనిపిస్తుంది, ఖచ్చితంగా మన రాజేష్ గారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి.